లేకపోతే ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకునో లేకపోతే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, పార్టీని సమూలంగా నాశనం చేయాలన్న దానికోసం వీళ్ళని బావుగా వాడుతున్నారు. వాళ్ళేమో వాళ్ళ నిజాయితీగా చిన్ననాటి నుంచి ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదువుకొని స్ట్రీట్ లైట్లలో కింద చదువుకొని పెద్ద పదవుల్లోకి వచ్చినటువంటి వారిని చూసి వీరికి కళ్ళు కొట్టి వారిని ఏదో రకంగా బదనాం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వారి రూపంలో నుంచి బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చేసి పెట్టాలన్న ఉద్దేశం తప్పితే వేరే ఏమీ లేదు. ఇక్కడ రఘురామరాజు గారిని సంతోష పెట్టాలా? రఘురామరాజు గారు లేకపోతే రివర్స్ జెండా ఎత్తుతాడు కదా. రఘురామరాజు కమ్ము పొడవటమే ఆయన లక్ష్యం కదా. అందులో భాగంగానే వాళ్ళకి ఆయన్ని సంతోష పెట్టకపోతే ఆ రకంగా జరుగుతుంది. మరి మీ హయాంలో మీరే సంతోష పెట్టాల్సింది కదా, ఇంతవరకు రాదేమో కదా, మీరెందుకు సంతోష పెట్టలేదు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని సంతోష పెట్టదు సార్, ప్రజల్ని సంతోష పెడుతుంది. ఖచ్చితంగా ప్రజల తరఫున ఎంత సంతోష పెట్టాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు 86% ప్రజలని సంతోష పెట్టాడు. మిగతా వాళ్ళని సంతోష పెట్టలేకపోయారు. చేయగలిగింది ఏమీ లేదు. మీ మిషన్లని సంతోష పెట్టలేకపోయాం. మిషన్లు మేము సంతోష పెట్టలేం కదా. కంప్లీట్ చేయరండి. మీరు గతంలో లాగా అలా మాట్లాడి మిషన్ల గురించి వదిలేయమంటే మాట్లాడేది లేదు. ఖచ్చితంగా మిషన్ల గురించి మాట్లాడతాం. 12% ఓట్ల మెజారిటీని అంతా కూడా ఎక్కువ పోలింగ్ చూపించిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ మాట్లాడకుండా ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు జరుగుతుందన్న దాన్ని మీరు కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు దాకా చిన్నప్పరెడ్డి ఎన్నోసార్లు ఎన్నో డిబేట్లలో మిషన్ల ద్వారా గెలిచారు అని చెప్పేసి ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడితే మీరు ఇలానే అన్నారు. కానీ ఇప్పుడు మొన్న ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాన్ని చూసి 12% ఎలా పెరిగిందన్న దాని మీద ఖచ్చితంగా విశ్లేషణ పెడితే దానికి సంబంధించి మొత్తం కూడా విపులంగా చూపించడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు రెడీ అయిపోయి ఉన్నాయి. అందుకని మీ దగ్గర ఇప్పుడు సాక్ష్యాలు రెడీగా ఉన్నాయా? కాదండి, ఏంటి మీ దగ్గర 12% పెరిగిందని వినండి. నా పాయింట్ వినండి. నాకేదో రిజిస్టర్ అయింది. 12% వీళ్ళు తప్పు జరిగింది అని చెప్పి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, అంతేనా సార్? మా దగ్గర ఉండటం కాదు సార్, మరి మీ దగ్గర ఉన్నాయంటున్నారు. 100 ఓట్లు పడాలనుకోండి, 300 ఓట్లు పడ్డాయి అనుకోండి, అదే కదా సాక్ష్యం. కాదండి, మీ దగ్గర ఉన్నాయా దానికి సంబంధించి ఆధారాలు పక్కాగా అంటున్నాను సార్. ఖచ్చితంగా అన్ని ఆధారాలు దానికి సంబంధించిన వారి దగ్గర ఉన్నాయి. అధికారులు మాట్లాడితే ఉన్నాయట, ఉన్నాయి. ఇది కాదు, ఉన్నాయా లేవా సార్? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఎక్కడ దాచారండి? బయట పెట్టండి. ఇంకెందుకు ఈ లాకర్లో పెట్టుకుంటారేంటి? ఇంత పెద్ద ఇష్యూని బయట తీయండి సార్. సందర్భం సార్, ఎన్నికల కమిషన్ స్పందిస్తే ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల్ని ఏ గ్రామంలో ఎన్ని గంటలకి ఎలక్షన్ క్లోజ్ అయిందన్న సాక్ష్యాలు మొత్తం కూడా సంతకాలు, అధికారులు పెట్టిన సంతకాలన్నీ మా దగ్గర రెడీగా ఉన్నాయి సార్. కాదండి, ఏంటి మీరు పరకాల ప్రభాకర్ గారి అదే ఆ రిపోర్ట్ చెప్తున్నారా ఏంటి? నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, ఉండండి సార్, నన్ను అడిగారు కదా, ప్రసాద్ గారు ఏదో అంటున్నారు. చిన్నప్పరెడ్డి గారు ఏంటంటే డిబేట్ కాదు కదా, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి సార్. డిబేట్ కాదు కదా అంటే ఉండి నియోజకవర్గంలో గెలిచారు, లేకపోతే చెప్పండి. ఉండి నియోజకవర్గం ఒకటి మాట్లాడండి. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. రఘురామరాజు గారు ఉండిలో గెలిచారు. లోకేష్ బాబు మంగళగిరిలో గెలిచారు. అన్ని చోట్ల గెలుస్తారు సార్. మిషన్ల సపోర్ట్ వల్ల గెలిచింది అని చెప్పేసి అదే కదా మాట్లాడుతున్నారు. వచ్చింది కాబట్టి సరే, ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా ప్రజలకి సేవ చేశారు, ప్రజలని సంతోష పెట్టారు. అది వాళ్ళకి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అబాసు పాలు చేయాలి కాబట్టి ఏదో బురద తెచ్చి వేయటం కోసం సీజర్షిప్ కాడి నుంచి లడ్డూల దగ్గర నుంచి లిక్కర్ కుంభకోణం దగ్గర నుంచి ఇసుక కుంభకోణం దగ్గర నుంచి ఏమైనా చేయగలిగారా? ఏమీ చేయాలా? వాళ్ళు సార్ ఒక్క నిమిషం అండి, రజనీ గారి గురించి ఒక మాట మాట్లాడాలి. రజనీ గారు మొన్నటిదాకా వాళ్ళ పార్టీ గురించి, జనసేన గురించి మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే ఎందుకు చెవులకి ఇబ్బందిగా ఉంది ఆమె మాట్లాడేది? కాదండి, మీరు రేపు వైసీపీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి మాట్లాడినా అలాగే అంటారు. రాజకీయాల్లో రజనీ గారినే కాదు, ఇప్పుడు మీరు వైసీపీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని అలాగే అంటారు. అదేం పెద్ద అద్భుతం ఏం కాదు సార్. రజనీ గారి గురించి మాట్లాడేటప్పుడు 1 నిమిషం సమయం వేయండి సార్.
ఆమె ఒక మహిళగా ప్రజల తరపున పోరాటం చేస్తా ఉంటే ప్రజల తరపున పోరాటం చేసేదాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేక, అంటే వాళ్ళ పార్టీకి భజన చేయటం, మరి రజనీ గారికి భజన చేయటం రాక ఆమె ఆ కోర్టును నమ్ముకొని ఆమె మీడియా ముందుకు వచ్చేసి జరిగినటువంటి వాస్తవాల్ని, విన్నటువంటి వాస్తవాల్ని, మాట్లాడినటువంటి వాస్తవాలన్నిటిని కూడా తప్పుని తప్పుగా, ఇది తప్పు, ఇలా మాట్లాడి ఉండకూడదు, అంతకుముందు మాట్లాడకుండా ఉండాల్సింది నేను అని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా రజనీ గారు మిమ్మల్ని మాత్రం అభినందిస్తా ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందించడం అని కాదు, కాదండి. ఇప్పుడు ఆవిడ కాదు, ఆవిడ వినండి చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం. చిన్నపరెడ్డి గారు ఆవిడ ఇప్పుడు ఒడ్డు మీద ఉన్నదో సముద్రంలో మునుగు ఉన్నదో ఆవిడే తేల్చుకోలేకపోతున్నది. ఇప్పుడు మీరు మళ్ళీ ఆవిడ వైఎస్ఆర్సీపీ నుంచి నేను పొగుడుతున్నాను, ఆవిడకి జేజేలు పడుగుతున్నాను, ఆవిడ సన్మానాలు చేస్తాను అంటే ఆవిడ జనరల్ గానే మాట్లాడుతున్నదని ఆవిడ అంటున్నది. మీరెందుకు పొగడుతుంది దానికి? నేను కూడా అదే సార్ చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఆమె నల్ల కోటేసుకొని ఆ కోర్టుని నమ్ముకొని న్యాయం తరఫున ప్రజల తరఫున మాట్లాడుతున్నందుకు సెల్యూట్ అన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను, ఆ కండువా వేసుకొని మాట్లాడుతున్నదనో నేను మాట్లాడలేదు. శ్రీనివాస్ గారు, నల్ల శ్రీనివాస్ గారు ఆమెను మాత్రం అభినందించాల్సిందే, సరే ఖచ్చితంగా అభినందించాల్సిందే. అందుకనే మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడినా లేకపోతే ఇంకో